హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హంసిని కిచెన్. ఈరోజు మనము ఇడ్లీ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కావలసిన పదార్థములు: ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, మెంతులు, నువ్వులు, పసుపు, మినపగుండ్లు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఉప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దానిలో పచ్చిశనగపప్పు తీసుకొని వేయించుకుందాము. మనము ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో పచ్చిశనగపప్పు అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోవాలి సమానంగా. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకుందాము. ఇప్పుడు ఇవి దోరగా వేగిపోయాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. మళ్ళా కళాయి పెట్టుకొని అదే కప్పుతో మినపగుండ్లు కూడా పెట్టుకొని వేయించుకుందాము. వీటిని కూడా దోరగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మినపగుండ్లు కూడా వేగాయి, మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్లేట్లో పోసుకుందాము. పక్కన మళ్ళీ పాన్ పెట్టుకొని ఇప్పుడు ధనియాలు కూడా ఒక కప్పు పోసుకొని వేయించుకుందాము. వీటిని కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది, మరి ఎర్రగా వేయించుకునే పని ఉండదు. లైట్గా వేడి చేసుకొని దాంట్లో పోసుకోవాలి. ధనియాలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లో పోసుకుందాము. ఇప్పుడు నువ్వులు ఒక కప్పు పోసుకొని వేయించుకుందాము. ఇవి కొంచెం ఎర్రగా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నువ్వులు కూడా వేగాయి, వీటిని కూడా తీసుకుందాము. ఇవి 4 కప్పులు తీసుకున్నాను నేను. ఇప్పుడు మెంతులు 2 స్పూన్లు వేసుకొని వేయించుకుందాము. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మెంతులు కూడా వేగాయి, ఇలా దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా అదే ప్లేట్లో పోసుకుందాము. ఇప్పుడు జీలకర్ర కూడా వేసి కొంచెం వేడి చేసుకుందాము. లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది జీలకర్ర. ఇప్పుడు జీలకర్ర కూడా వేడి చేసుకున్నాం కదా, అది కూడా దీంట్లోనే పోసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె వేడైన తర్వాత ఎండుమిరపకాయలు పోసుకొని కొంచెం లైట్గా చేసుకుందాము. మరీ నల్లగా వేయించుకోకూడదు. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి, అంటే మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. పప్పులన్నీ ఉంటాయి కాబట్టి కారం ఎక్కువగానే పడాలి. ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకుందాము. మిరపకాయలు ఇలా వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారినాయి కదా, ఇప్పుడు తీసుకుందాము. వీటిని ఒక ప్లేట్లో పోసుకుందాము. ఇప్పుడు వీటిని ప్లేట్లో పోసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మళ్ళీ 1 గంట ఆయిల్ వేసుకుందాము.
కరివేపాకు ముందుగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుంటే ఒక రోజంతా ఇలా కొంచెం వడబడినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకుని ఈ ప్యాన్లో వేసుకొని వేయించుకుందాము. నేనైతే కరివేపాకు ఎక్కువగానే వాడతాను, మీ ఇష్టం అండి. మీకు నచ్చకపోతే తక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు బాగా వేయించుకోవాలి, ఎందుకంటే పొడి అవ్వాలి కాబట్టి కరివేపాకు అంతా మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు కొంచెం నూనె వేస్తేనే మంచిగా వేగుతుంది. కరివేపాకు వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము కరివేపాకుని. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారేంత వరకు ఉంచుకుందాము. కరివేపాకు వేగేసరికి ఎంతో అవదండి. ఇది కూడా మనం పిండి ఎంత అవుతుందో, మినపగుండ్లో ఎంత పిండి అవుతుందో ఈ కరివేపాకు పొడి కూడా అంతే అవుతుంది. అలా తీసుకుంటేనే బాగుంటుంది కారపొడి అనేది. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత అన్నీ గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు కొన్ని పోసుకుందాము. దాంట్లో ఎండుమిరపకాయలు కొన్ని వేసుకుందాము. వేయించుకున్న కరివేపాకు, ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత వీటిలో కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మిగిలిన పప్పులు కూడా అదే విధంగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా అంతా కారపొడి అంతా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఈ కారపొడి అంతా ఒకసారి కలుపుకుందాము. ఉప్పు అంతా సమానంగా పడుతుంది. ఇంతేనండి, ఇడ్లీలోకి కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంతేనండి, కారపొడి తయారీ విధానం చూశారు కదా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా హంసిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.